నమస్తే, ఎస్డీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న కేంద్ర మంత్రి చిరాగ్ పాస్వాన్ స్వాగతం. సైకిల్ తొక్కిన మంత్రి నిమ్మల రామానాయుడు. శాసనసభ్యుల కార్యక్రమంలో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించిన ప్రభుత్వం సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మోనా ఉమామహేశ్వరరావు. కేంద్ర ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమల శాఖ మంత్రి చిరాగ్ పాస్వాన్ విశాఖపట్నం నుంచి ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానంలో గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా విమానాశ్రయానికి విచ్చేసిన కేంద్ర మంత్రికి ఘన స్వాగతం లభించింది. గన్నవరం విమానాశ్రయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, స్థానిక గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు, సంతనూతలపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయకుమార్, గుడివాడ ఆర్టీఓ బాలసుబ్రహ్మణ్యం తదితరులు చిరాగ్ పాస్వాన్ కు పుష్పగుచ్చాలు అందజేశారు. కేంద్ర మంత్రికి వారు ప్రజాప్రతినిధులు, అధికారుల తరఫున ఆత్మీయంగా స్వాగతం పలికి మర్యాదపూర్వకంగా మాట్లాడారు. రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు శనివారం తన నిరాడంబరతను, పర్యావరణ స్పృహను చాటుకున్నారు. విజయవాడలోని తన క్యాంపు కార్యాలయం నుండి అమరావతి సచివాలయానికి ఆయన సైకిల్ పైనే ప్రయాణించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఉదయం వేళ బాణుడి బగబగలను సైతం లెక్క చేయకుండా క్యాంప్ ఆఫీస్ నుంచి సచివాలయం వరకు దాదాపు 20 కిలోమీటర్ల దూరం ఆయన సైకిల్ తొక్కుకుంటూ వెళ్లి విధులకు హాజరయ్యారు. సచివాలయంలో రోజంతా అధికారిక సమీక్షలు, విధుల్లో బిజీగా గడిపిన మంత్రి సాయంత్రం తిరుగు ప్రయాణంలోనూ అదే బాట పట్టారు. అయితే ఆయన తిరిగొచ్చే సమయానికి వాతావరణం మారిపోయి భారీ వర్షం కురిసింది. అయినప్పటికీ నిమ్మల వెనకడుగు వేయలేదు. వర్షంలో తడుస్తున్న సచివాలయం నుండి విజయవాడ క్యాంపు కార్యాలయం వరకు మరో 20 కిలోమీటర్లు సైకిల్ పైన ప్రయాణించి చేరుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు 2 పిలుపులు ఇచ్చారు. ఒకటి, ఎవ్రీ ఫ్రైడే నో వెహికల్ డేగా పొదుపు పాటించాలి, ఇంధనం ఖర్చును తగ్గించాలి అనేటువంటిది. రెండవది, పర్యావరణ దినోత్సవాన్ని ఈరోజు పురస్కరించుకుని స్వయంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సైతం విశాఖపట్నంలో మొండు టెండలో సైతం ఆయన సైకిల్ తొక్కుతూ మనకు సంబంధించినటువంటి ప్రతి ప్రజాప్రతినిధి కూడా ప్రజలకి ఆదర్శంగా, స్ఫూర్తిగా నిలిచేటువంటి విధంగా పొల్యూషన్ లేకుండా ఈరోజు సైకిల్ మీద ప్రయాణించండి అని ఏదైతే చంద్రబాబు నాయుడు గారు పిలిపించారో దానిని అనుసరించే ఈరోజు మన విజయవాడ మా కార్యాలయం దగ్గర నుంచి సెక్రటేరియట్ వరకు మధ్యాహ్నం 2 టెండలో 20 కిలోమీటర్లు సైకిల్ మీద వెళ్ళి, అదేవిధంగా సెక్రటేరియట్లో పనులు ముగించుకుని మళ్ళీ తిరిగి 20 కిలోమీటర్లు సాయంత్రం మాటున వానలో సైతం సైకిల్ మీదే మళ్ళీ తిరిగి ఈ యొక్క కార్యాలయానికి, క్యాంప్ కార్యాలయం విజయవాడకి, అంటే అటు 20 ఇటు 20 40 కిలోమీటర్లు ఇవాళ సైకిల్ తొక్కినా కూడా ఎక్కడ పెద్దగా నాకు అలసట ఎక్కడ కనిపించాల. ఎందుకంటే ఏదైనా ఇష్టంతో పని చేస్తే కష్టం కూడా ఇష్టంగా కనిపించేటువంటి పరిస్థితి. నిజంగా ఇది ఒక చిన్న ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేసేటువంటి ఈ చిన్న ప్రయత్నం రేపు ఈ సమాజంలో ఒక పెద్ద మార్పుని తీసుకొస్తుందని ఆశిస్తూ దానికి మన ప్రజలందరూ కూడా కలిసి రావాలని కూడా మీ ద్వారా అందరినీ కూడా కోరుతూ ఉన్నాం.
ప్రజల నుండి వచ్చే ప్రతి ఆర్జీకి పరిష్కారం చూపడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని, ప్రజల సేవలో తాము నిరంతరం అందుబాటులో ఉంటామని ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం సింగ్ నగర్లోని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యుల కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన ప్రజల నుంచి ఆయన నేరుగా ఆర్జీలను స్వీకరించారు. ప్రజలు తమ దృష్టికి తీసుకొచ్చిన ప్రతి సమస్యను స్వయంగా పరిశీలించి తక్షణ చర్యల నిమిత్తం సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ దాసరి ఉదయశ్రీ, ఎన్టీఆర్ జిల్లా పార్లమెంట్ సెక్రటరీ ఎస్కే గోసియా, సెంట్రల్ నియోజకవర్గ కోఆర్డినేటర్ నవనీతం సాంబశివరావు, ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి గంటా కృష్ణమోహన్, మాజీ కార్పొరేటర్లు పైడి తులసి, పిరియా జగదాంబ, సుల్తానా తదితరులు పాల్గొన్నారు. శాసనసభ్యుని కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఏదైతే ప్రజా దర్బారు నిర్వహిస్తూ ఉన్నామో ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఇది ఉపయోగపడుతూ ఉంది. ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి అర్జీకి సమాధానం ఇస్తున్నాం, ప్రతి అర్జీని పరిష్కరిస్తున్నాం, ప్రతి అర్జీని ప్రభుత్వానికి ఆన్లైన్ ద్వారా పంపిస్తూ ఉన్నాం. మళ్ళీ వాళ్ళకి ఆ అర్జీ విషయం ఎక్కడ ఉంది, ఎప్పుడు పరిష్కారం కాబడుతుంది అనేది కూడా వ్రాతపూర్వకంగా ఇస్తూ ఉన్నాం. అట్లాగే తోపుడు బళ్ళు, కుట్టు మిషన్లు ఏదైతే అప్లై చేసుకుంటూ ఉన్నారో వాళ్ళకి మా సొంత నిధులతో కుట్టు మిషన్లు, తోపుడు బళ్ళు, టిఫిన్ బళ్ళు, ఇస్త్రీ బళ్ళు అందజేస్తూ ఉన్నాం. అంటే ఆ భగవంతుడు మాకు ఇచ్చిన శక్తి కొలది ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేయటంలో నిత్యం ప్రజల దగ్గరే ఉంటా ఉన్నాం. ప్రజలు ఏ సమస్యలు అయితే ఉన్నారో ఆ సమస్యల మీద వచ్చి అర్జీ పెట్టుకుంటూ ఉన్నారు. ఎక్కువగా ఇళ్ళు, పెన్షన్లు అనేది వస్తూ ఉన్నాయి. ఇళ్ళు అర్బన్లో ఇంకా స్థల సేకరణ జరగలేదు. దానివల్ల మొన్న గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాం. ఒక 1000 ఎకరాల ల్యాండ్ వరకు కావాల్సి ఉంది. దానికి నున్న, జక్కంపొడి, కొత్తూరు, తాడేపల్లి వైపు పాతపాటి ఇటేపు చూస్తూ ఉన్నాం. అవి దొరికితే వెంటనే మొదలు పెడతాం. అట్లాగే పెన్షన్లు కూడా జూలై, ఆగస్టులో వితంతు, వృద్ధాప్య, వికలాంగ పెన్షన్లు కొత్తవి దాదాపు 15 లక్షల వరకు ఇచ్చే అవకాశం ఉంది. ఆ 15 లక్షల మందికి త్వరలోనే శుభవార్త తెలియజేస్తాం. ఏది ఏమైనా ఇచ్చినటువంటి ప్రతి హామీ గుర్తుంది. ప్రతి హామీని నెరవేర్చేదాకా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది, జవాబుదారీతనంగా పనిచేస్తుంది. ప్రతి అర్జీని కూడా ప్రభుత్వానికి పంపించి వాళ్ళకి మళ్ళీ ఆ అర్జీ విషయంలో వాళ్ళకి సమాధానం ఇవ్వడం వల్ల ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఏది ఏమైనా మాకు అధికారం అనేది అలంకారం, అహంకారం కాకుండా అధికారం అనేది సేవాభావంగా సేవ చేయడానికి ఒక బాధ్యతగా భావిస్తుంది. చిత్తూరు జిల్లా ఎస్ఆర్పురం మండలంలో గురువారం ఒక విచిత్రమైన ఘటన చోటు చేసుకుంది. మద్యం లోడుతో వెళ్తున్న ఓ వ్యాన్ ప్రమాదవశాత్తు బోల్తా పడడంతో రోడ్డుపై పడిన మద్యం బాటిలను దక్కించుకునేందుకు స్థానికులు ఎగబడ్డారు. క్షణాల వ్యవధిలోనే దాదాపు 10 లక్షల రూపాయల విలువైన మద్యం సీసాలు మాయమవడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పోలీసులు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం చిత్తూరు డిపో నుంచి కార్వేటినగరం మండలానికి భారీగా మద్యం లోడుతో ఓ వ్యాన్ బయలుదేరింది. ఎస్ఆర్పురం మండలం బసిరెడ్డిపల్లి సమీపంలో రాగానే ఒక్కసారిగా వ్యాన్ వెనక టైరు పేలిపోయింది. దీంతో డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో వ్యాన్ రోడ్డు పక్కన బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్కు స్వల్ప గాయాలయ్యాయి. అయితే వ్యాన్ బోల్తా పడి మద్యం పెట్టెలన్నీ రోడ్డుపై పక్కనే ఉన్న పొలాల్లో చెల్లాచెదురుగా పడడానికి గమనించిన పరిసర ప్రాంతాల ప్రజలు, వాహనదారులు అక్కడికి భారీగా చేరుకున్నారు. ప్రమాదంలో గాయపడిన వారిని కాపాడడం పక్కన పెట్టి రోడ్డుపై పడిన మద్యం సీసాలను ఏరుకునేందుకు పోటీపడ్డారు. సమాచారం చుట్టుపక్కల గ్రామాలకు వ్యాపించడంతో జనం ముఠాలుగా తరలివచ్చారు.
సమగ్ర పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఈ వ్యర్థాల ఎలక్ట్రిక్ వ్యర్థాలు బాధ్యతాయుతమైన నిర్మూలన ఎంతో అవసరమని ఫిక్కీ ఫ్లో విజయవాడ చాప్టర్ చైర్పర్సన్ సుప్రియా మలినేని స్పష్టం చేశారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని సర్క్యులర్ అనే ఈ వేస్ట్ మేనేజ్మెంట్ సంస్థతో కలిసి ఫిక్కీ ఫ్లో విజయవాడ చాప్టర్ ఆధ్వర్యంలో గత 15 రోజులుగా చేపట్టిన ఈ వ్యర్థాల సేకరణ డ్రైవ్ విజయవంతంగా ముగిసింది. ఈ సందర్భంగా శుక్రవారం వెటనరీ కాలేజీలోని డాక్టర్ శ్రేవ హాస్పిటల్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సుప్రియా మలినేని మాట్లాడారు. మన దేశంలోని ఈ వ్యర్థాలను సరిగ్గా రీసైకిల్ చేయకపోవడం వల్ల అవి ల్యాండ్ ఫిల్స్ కు చేరుకుంటాయని, అక్కడ వాటిని తగలబెట్టడం ద్వారా ప్రమాదకరమైన వాయువులు విడుదలై పర్యావరణానికి తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలా ఉండే పాత వైర్లు, ప్లాస్టిక్ సామాగ్రి, పాడైపోయిన టేప్ రికార్డర్లు, ప్రింటర్లు, టీవీలు, ఫ్రిడ్జ్లను ఏం చేయాలో తెలియక చాలా మంది సరిగ్గా డిస్పోజ్ చేయలేకపోతున్నారని పేర్కొన్నారు. విలేకరుల సమావేశంలో చాప్టర్ వైస్ చైర్మన్ డాక్టర్ శ్రావ్య, సభ్యులు వర్షావల్లూరు పాల్గొన్నారు. గుడ్ ఈవినింగ్ అండి. ఇవాళ మేము జూన్ 5వ తారీఖు ప్రపంచ పర్యావరణ దినోత్సవం రోజు ఇవాళ ఫిక్కీ ఫ్లో విజయవాడ అండ్ సర్క్యులా అని ఒక ఈ వేస్ట్ మేనేజ్మెంట్ కంపెనీతో కొలాబరేట్ అయ్యి మేము ఇవాళ మా మెంబర్స్లో 15 days నుంచి ఈ వేస్ట్ కలెక్షన్ డ్రైవ్ పెట్టుకొని మేము చాలా వరకు ఈ వేస్ట్ కలెక్ట్ చేసుకున్నాము. ఇది రెస్పాన్సిబుల్ ఈ వేస్ట్ డిస్పోజల్ కింద వస్తుందండి. చాలా వరకు మన కంట్రీలో మనం సరిగ్గా డిస్పోజ్ చేయకుండా ల్యాండ్ ఫిల్స్లోకి వెళ్ళి బర్న్ చేసి టాక్సిక్ గ్యాసెస్ రిలీజ్ అయ్యి చాలా ఎన్వైరన్మెంటల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఈ వేస్ట్ డిస్పోజల్ సరిగ్గా చేస్తే మన ఇంట్లో ఎన్ని వైర్లు, ప్లాస్టిక్, పనిచేయని టేప్ రికార్డర్స్, పనిచేయని ప్రింటర్స్, టీవీస్, ఫ్రిడ్జెస్ అన్నీ ఏం చేయాలో తెలియక మనం వాటిని సరిగ్గా డిస్పోజ్ చేయలేకపోతున్నాం. అందుకే మేము ఇవాళ ఈ డ్రైవ్ పెట్టుకొని ఇవాళ వరల్డ్ ఎన్వైరన్మెంట్ డే రోజు మేము ఈ కలెక్షన్ డ్రైవ్ చేసి ఇవాళ మేము వాళ్ళకి సర్క్యులాకి రెస్పాన్సిబుల్ ఈ వేస్ట్ డిస్పోజల్ కింద విల్ బీ హ్యాండింగ్ ఇట్ ఓవర్ అండి. దీనికి డెఫినెట్గా మా ఇనిషియేటివ్ లీడ్ వర్షావల్లూరు హూ హెల్ప్డ్ us collaborate with Circular, and Dr. Shravya garu who kept her center as the collection spot and helped us collect everything. వీళ్ళిద్దరికి చాలా థ్యాంక్ఫుల్గా ఉన్నాము. And all our members who have sent all their e-waste on time so that we can dispose it of responsibly. ఈ తర్వాత మనం ఇంకా రాబోయే జనరేషన్స్కి మనం చెప్పేది ఏంటంటే, ఇవాళ ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు బైసైకిల్ మీద వెళ్ళారు ఫార్ వరల్డ్ ఎన్వైరన్మెంట్ డే ఫార్ అవేర్నెస్. సో డెఫినెట్గా ఇయర్ లాంగ్ మేము ఫిక్కీ ఫ్లో విజయవాడలో ఈ వేస్ట్ అవేర్నెస్, వేస్ట్ టు వెల్త్ అనే ప్రోగ్రామ్ని కూడా స్టార్ట్ చేస్తున్నాం, వేర్ వీ విల్ బీ రీసైక్లింగ్ అండ్ టెలింగ్ ఆల్ ఆర్ మెంబర్స్ హౌ టు రెస్పాన్సిబుల్లీ రీసైకిల్ అండ్ మేక్ అవర్ ప్లానెట్ అ బెటర్ planet and give a better future for our generations to come. So thank you all to our members, and thank you press and the government also for giving us this opportunity to have this drive. Thank you. రాష్ట్రంలో లిక్కర్ వ్యవహారంపై కూటమి ప్రభుత్వం రాజకీయ కక్షతో వ్యవహరిస్తుందని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. తమ ప్రభుత్వ హయాంలో మద్యం విక్రయాల్లో పూర్తి పారదర్శకత పాటించామని, స్కామ్ జరిగిందని ఇప్పటివరకు సీట్ నిరూపించలేకపోయిందన్నారు. టీడీపీ హయాంలోనే భారీ లిక్కర్ స్కామ్ జరిగిందని, ప్రస్తుతం ఎంఆర్పీ కంటే అధిక ధరలో మద్యం విక్రయాలు జరుగుతున్నాయని విమర్శించారు. సీట్ విచారణ పేరుతో వైఎస్ఆర్సీపీ నేతలు వేధిస్తున్నారని, ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా పార్టీ భయపడదని అంబటి రాంబాబు స్పష్టం చేశారు. చంద్రబాబు నాయుడు గారు 2014-2019 కాలంలో 5 సంవత్సరాల పాటు పరిపాలన చేసినప్పుడు ఎంత లిక్కర్ స్కామ్కి పాల్పడ్డాడో నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 25,000 కోట్ల స్కామ్ చేశాడు నారా చంద్రబాబు నాయుడు గారు. నేను ఈ సందర్భంగా చెప్తాను. ఇంతకు ముందు కూడా అనేక సందర్భాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పింది. సిండికేట్ల ద్వారా 4,380 ప్రైవేటు మద్యం దుకాణాలు నడిపారు. మొత్తం రాష్ట్రంలో 4,380 ప్రైవేటు దుకాణాలు నడిపారు. 4,380 పర్మిట్ రూములు నడిపారు. ఇవి కాకుండా 40,000 బెల్ట్ షాపులు నడిపారు. ఎంఆర్పీ కన్నా 20% ఎక్కువ అమ్మినటువంటి సందర్భాలు. ఇవన్నీ స్కామ్లో భాగాలు. ఈ విధంగా సుమారుగా 25,000 కోట్ల రూపాయలు ఆర్జించి స్కామ్ చేసినటువంటి ఘనత 2014-19లో చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. ఇవాళ మా మీద ఈ కార్యక్రమాలు చేస్తున్నాడు. మేము స్కామ్ లేకపోయినా స్కామ్ ఉందని చెప్పి సృష్టించి ఏదో ఇబ్బంది పెట్టాలి పొలిటికల్ గా అనేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. మీకు గుర్తు చేస్తా, కేబినెట్ ఆమోదం లేకోకుండా, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అంగీకారం లేకోకుండా ప్రివిలేజ్ ఫీజులు రద్దు చేశారు.
ఆ రోజుల్లో 2014-19లో ప్రివిలేజ్ ఫీజును రద్దు చేసి డిస్టిలరీలకు 5,200 కోట్ల రూపాయల లాభం కలిగే విధంగా చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకి 5,200 కోట్ల రూపాయలు నష్టం జరిగే విధంగా చేశారు. కిక్ బ్యాక్స్ కొట్టేశాడు చంద్రబాబు నాయుడు గారు. వాళ్ళ అబ్బాయి కిక్ బ్యాక్ కొట్టేసి స్కామ్కు పాల్పడి ఇవాళ మమ్ములు అనేటువంటి పరిస్థితికి ఇవాళ దిగజారిపోయారు. దీని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ స్కామ్ మీద కేసు పెడితే ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత క్యాష్ మూసేసే కార్యక్రమం చేస్తున్నాడు భయపడి. విచారణ జరపచ్చు కదా, నిజంగా ఏమీ జరగకపోతే విచారణ జరపచ్చు, విచారణలో బయటికి రావచ్చు. కానీ బొమ్మిని తిమ్మిని చేసి ప్రభుత్వం అధికారంలో ఉందని వ్యవస్థను మేనేజ్ చేసి కేసును క్లోజ్ చేసుకుని పారిపోయేటటువంటి పరిస్థితికి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. నేను అడుగుతా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారు స్కామ్ చేయడానికి, లంచాలు ఇవ్వడానికి ఎవరిస్తారు, ఎందుకు ఇస్తారు? డిస్టిలరీలో బేసిక్ వాల్యూని పెంచి, అంటే బాటిల్ 5 రూపాయలు 10 రూపాయలు ఉందనుకో, దాన్ని పెంచి ప్రభుత్వం కొంటే ఇస్తారా, తగ్గించి కొంటే ఇస్తారా? మీ కాలంలో బేసిక్ వాల్యూని పెంచారు, డిస్టిలరీ దగ్గర పెంచి కొన్నారు. మేము బేసిక్ వాల్యూ ప్రకారమే కొన్నాం. ఎవరిస్తారు? లిక్కర్ స్కామ్కి డబ్బులు ఎవరిని ఇస్తారా, లంచాలు ఇస్తారా? నేను ఇంకో మాట చెప్తున్నా, అసలు ప్రభుత్వం నిర్వహిస్తే లంచాలు వస్తాయా, ప్రైవేట్ వాడికి ఇస్తే లంచాలు ఇస్తాయా? ప్రైవేట్ వాడికి ఇస్తే వాడికి కిక్ బ్యాక్స్ ఇస్తాడు, బాటిల్ అమ్ముకోవడానికి ఎక్కువగా అవకాశం మనం కలిగిస్తాం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ప్రభుత్వమే లిక్కర్ బాటిల్స్ అమ్మి క్యూఆర్ కోడ్ పెట్టి ప్రతి క్యూఆర్ కోడ్కి బాటిల్ అమ్మి ఆ డబ్బన్ని ఖజానాలోకి వచ్చే విధంగా చేసినటువంటి మా ప్రభుత్వం మీద మీరు స్కామ్ చేశారు, గాడిద గుడ్డు చేశారు అనేటువంటి మాటలు ఇవాళ మాట్లాడుతున్నారు. మద్యం అమ్మకాలు ప్రైవేట్ వ్యక్తులకు ఇస్తే వాళ్ళు ఇస్తారు, లేదంటే మద్యం దుకాణాలు పెంచితే ఇస్తారా, తగ్గిస్తే ఇస్తారా? ఈ రాష్ట్రంలో 2014-19లో చంద్రబాబు నాయుడు గారు విచ్చలవిడిగా పెంచాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మద్యం షాపులు తగ్గించేశారు. ప్రభుత్వ హయాంలో ధరలు పెంచారు, ధరలు పెంచి షాక్ కొట్టే విధంగా చేశాం. మద్యం వాడకాలు తగ్గాయి, కానీ ధర పెంచడం వల్ల ఆదాయం పెరిగింది. మద్యం వాడకాలు తగ్గిస్తే లంచాలు ఇస్తారా, పెంచితే లంచాలు ఇస్తారా చెప్పండి, నాకు అర్థం కదా. ఈ విధంగా మొత్తం టోటల్గా స్కామ్లో చంద్రబాబు నాయుడు గారు మునిగిపోయి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురదల్లేటటువంటి కార్యక్రమాల్లో ఇవాళ నిమగ్నమై ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. నేను ఒక మాట మనవి చేస్తా, ఎంపిక చేసినటువంటి 4-5 డిస్టిలరీలు చంద్రబాబు నాయుడు కాలంలో ఒక మొత్తం డిస్టిలరీలన్నీ ఉంటే ఒక 4-5 డిస్టిలరీలు మాత్రం ఎంపిక చేసుకుని వాళ్ళ దగ్గరే కొన్నాడు, కడవల దగ్గర కొనలా. అంటే అర్థం ఏంటి? ఆ 4-5 వాళ్ళు కాస్త కిక్ బ్యాక్స్ ఇచ్చారనే కదా అర్థం. మేము అలాగదే అందరి దగ్గర మేము సమానంగా కొనేటటువంటి ప్రయత్నం చేశాం. ఏదో ఒకటి అలా తప్ప ఎక్కడన్నా ఓ 4 బాటిల్స్ అక్కడ పోవచ్చు. అట్లా ఇస్తారా, ఇట్లా ఇస్తారా నాకు అర్థం కాలేదు. చంద్రబాబు నాయుడు గారు అన్ని దౌర్భాగ్యమైన పరిస్థితులను క్రియేట్ చేసుకొని ఆ రకంగా చేసుకొని దానిలో డబ్బులు కొట్టేసి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురదల్లే విధంగా లిక్కర్ అనేదాన్ని ఒక తీసుకొచ్చి శాంతాడుకు మెల్లే వారసనే వాడి మీద వీడి మీద ఎవరు దొరికితే వాడి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా ఉన్న వాళ్ళందరి మీద కేసులు పెట్టేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. అంతేకాదు మద్యం ధరలు పెంచాం, మద్యం విక్రయాల, నేను మాట చెప్తా, మద్యం విక్రయాలను లిమిట్ చేశాం. ఈ గంట నుంచి ఈ గంట వరకు మాత్రమే మద్యం లిక్కర్ మద్యాలు అమ్మాలి, తర్వాత అమ్మడానికి వీల్లేదని. కానీ చంద్రబాబు నాయుడు గారి టైంలో అన్లిమిటెడ్, ఎప్పటికైనా అమ్ముకోవచ్చు, ఎవడైనా అమ్ముకోవచ్చు. ఎందుకు జరిగింది ఇదంతా, ఎలా జరుగుతుంది ఇదంతా అంటే ఎక్కువ సార్లు ఎక్కువ కాలం ఇస్తే డబ్బులు ఇచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది తప్ప ఇలాంటి పరిస్థితులు ఉండవు అనేది కూడా ఈ సందర్భంగా మనం వచ్చేస్తున్నాం. అంతేకాదు చంద్రబాబు నాయుడు గారు హయాం వచ్చిన తర్వాత ప్రైవేట్ దుకాణాలు పెట్టడానికి టెండర్స్ పిలిచారు. ఎవరిని టెండర్ వేస్తే ఊరుకున్నారండి? వాళ్ళు ఎమ్మెల్యే చెప్పినట్టు ఇవ్వాలి, లేదా అక్కడ నాయకుడు చెప్పినట్టు ఇవ్వాలి. ఒకవేళ పొరపాటున ఎవడన్నా వేసి వాడికి వస్తే వాడి ఇంటికి వెళ్ళి కూర్చున్నారు, షాపులో లాక్కున్నారు, వాళ్ళ పేరుకు మార్చుకున్నారు. ఇవన్నీ వాస్తవాలు కావా? విద్యార్థి దశ నుంచి పర్యావరణంపై అవగాహన పెంచుకోవాలని శ్రీదేవి సాంస్కృతిక సాంఘిక సంక్షేమ సంఘం వ్యవస్థాపకులు దూబాటి శ్రీదేవి అన్నారు. అయోధ్య నగరంలోని సంస్థ కార్యాలయంలో పర్యావరణ పరిరక్షణ దినోత్సవ సందర్భంగా విద్యార్థులకు చిత్రలేఖన పోటీలు నిర్వహించారు. విద్యార్థులు ఆసక్తిగా పాల్గొని చక్కటి చిత్రాలు వేసి ఆలోచింపజేశారు. బాలబాలికల్లో ప్రతిభను బాల్యంలోనే గుర్తించి ప్రోత్సహించాలని శ్రీదేవి సాంస్కృతిక సాంఘిక సేవా సంఘం వ్యవస్థాపకులు రాలు దూపాటి శ్రీదేవి అన్నారు.
సంస్కృతి సేవా సంఘం ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణ దినోత్సవం సందర్భంగా అయోధ్యనగర్ సంస్థ కార్యాలయంలో బాలబాలికలకు చిత్రలేఖన పోటీలు నిర్వహించారు. శ్రీదేవి మాట్లాడుతూ సంక్షేమ సంఘం ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు శ్రీదేవి సాంఘిక సంక్షేమ సంఘం వారు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఈరోజు చిన్నపిల్లలకు చిత్రలేఖన పోటీలు ఇక్కడ ఈ యొక్క ఎన్జిఓ ఆధ్వర్యంలో పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా యువజన సంక్షేమ శాఖ ముఖ్య కార్యనిర్వహణాధికారిగా నేను డాక్టర్ కొల్లేటి రమేష్ నా పేరు ఇక్కడ నన్ను ఇన్వైట్ చేయడం జరిగింది. ఈ యొక్క పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఈ 1 నుంచి 10వ తరగతి వరకు చదివే పిల్లలు చిత్రలేఖనంలో వాళ్ళ యొక్క డ్రాయింగ్స్ చూస్తే చాలా చక్కగా చాలా క్లాసికల్గా గ్లోబల్గా ఉన్నాయి. వాళ్ళ యొక్క అవగాహన ఈ పర్యావరణ దినోత్సవంలో ఎలా ఉంది అనేది తలపించే విధంగా ఉన్నాయి. ఐ ఫీల్ వెరీ హ్యాపీ టు సీ అండ్ ఐఎమ్ అప్రిషియేటింగ్ ఆల్ ద స్టూడెంట్స్ who have come from different places in Vijayawada and I am really appreciating ది దేవి ఈ సాంఘిక సంక్షేమ శాఖ వారి యొక్క సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ముఖ్యంగా ఈ పిల్లల తల్లిదండ్రులు చాలామంది తరలి వచ్చారు. వాళ్ళందరినీ అభినందిస్తున్నాను. అలాగే ఈ యొక్క ఎన్జిఓ గారు శ్రీదేవి గారు చాలా చక్కగా ఇలాంటి కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం. ఈ యొక్క ప్రపంచ పర్యావరణ దినోత్సవం అంటేనే పిల్లలకి పర్యావరణాన్ని ఎలా పరిరక్షించాలి, మొక్కలను ఎలా నాటాలి, వాటిని ఏ రకంగా సంరక్షించుకోవాలి, అలాగే ఈ పర్యావరణాన్ని మనం పరిరక్షించుకుంటే మానవాళికి ఎలాంటి ముప్పు లేకుండా ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ అలాగే మంచి దేశాన్ని నిర్మితమయ్యే విధంగా మనం తయారవ్వాలని కాంక్షతో విద్యార్థులు అలాంటి సహృద్భావంతో వాళ్ళ యొక్క డ్రాయింగ్స్ చూస్తే అర్థమైంది. వాళ్ళ యొక్క పెయింట్స్ చాలా చక్కగా అద్భుతంగా వేశారు. ఐ ఫీల్ వెరీ హ్యాపీ టు సీ అండ్ ఐఎమ్ అప్రిషియేటింగ్ దెమ్. వాళ్ళు మంచి స్కూల్స్లో చదివారు. వాళ్ళు ప్రతిభను చూసినట్లయితే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఉన్నారు. నేనైతే అందరికీ ప్రైజ్లు ఇవ్వాలంటాను. అంత చక్కగా గొప్పగా వేశారు. రియలీ అప్రిషియేటింగ్. ఇలాంటి కార్యక్రమాలు ఇలాంటి ఈ యొక్క ఎన్జిఓల్లో జరగడం చాలా అభినందించిన విషయం. ఎస్పెషలీ మన శ్రీదేవి మేడం ఇలాంటి చక్కటి కార్యక్రమాన్ని ఇక్కడున్న ఏరియా వాళ్ళకి కాకుండా మిగతా ప్రాంతాల్లో వాళ్ళు కూడా తల్లిదండ్రులు చూసినట్లయితే ఎంతో మంది ఇక్కడికి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని తిలకిస్తున్నారు. రియలీ వీళ్ళందరినీ నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా బాగా జరగాలని కోరుకున్నాను. థ్యాంక్ యూ. ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చిన వీళ్ళందరికీ నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు దుగుపాటి శ్రీదేవి సాంస్కృతిక సాంఘిక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఇవాళ జూన్ 5న ఎన్విరాన్మెంట్ డే, పర్యావరణ పరిరక్షణ దినోత్సవం. మనము ఎట్లయితే ముందు తరాల వాళ్ళకి చెట్లు నాటడం వల్ల ముందు తరాల వాళ్ళకి మనము ఆదర్శంగా నిలుస్తూ ఉంటామో, అలాగే మనకి బాగా ఎండలు ఎక్కువ ఉన్నాయి. ప్రతి ఒక్కళ్ళు చెట్టు నాటాలి. వాళ్ళ పుట్టినరోజు పేరుతోటి కేకులు అవన్నీ కట్ చేయకుండా చక్కగా ఒక మొక్క నాటితే ఇంత ఎండలు ఇంత ఇది ఉండదు. మనకి వర్షాభావం కూడా బాగా కురుస్తుంది, పంటలు బాగా పండుతాయి. దీనివల్ల ప్లాస్టిక్ ఒకటి వాడటం నిషేధించాలి. దానివల్ల పర్యావరణం బాగా ఉంటుంది. అలాగే నేను ఈరోజు పర్యావరణ పరిరక్షణ దినోత్సవం సందర్భంగా పిల్లలకి చిత్రలేఖనం పోటీలు నిర్వహించాను. ఎందుకంటే అందరికీ దీని గురించి తెలియాలి, ఎన్విరాన్మెంట్ గురించి తెలియాలన్న ఉద్దేశంతో పిల్లలకి అవగాహన ఉంటుంది అన్న తెలిసి పేరెంట్స్ ఎంతో ఎంకరేజ్ చేసి పిల్లలందరూ సుమారుగా 100 మంది పిల్లలు ఈరోజు పార్టిసిపేట్ చేశారు. నాకు చాలా ఆనందంగా ఉంది. దీనికి ప్రతి ఒక్కరు సహకరించారు. నా ఫ్రెండ్స్ ఇంకా జడ్జెస్ వీళ్ళందరూ నాకు సహకారం అందిస్తూ వస్తున్నారు. దానివల్ల నేను ఎన్నో ప్రోగ్రామ్స్ చేయగలుగుతున్నాను. ఈరోజు ఎన్విరాన్మెంట్ డే ప్రతి ఒక్కళ్ళు జరుపుకుంటున్నారు. ఇది మనకి ఎంతో అవసరం, భావితరాలకి మరీ అవసరము. అందుకని ప్రతి ఒక్కళ్ళు మొక్క నాటండి, పర్యావరణాన్ని కాపాడండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వికసిత్ భారత్, ఏపీ నినాదాల ముసుగులో బడా సంస్థలకు మేలు చేస్తూ సామాన్యులను అడ్డవిరుస్తున్నాయని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు సిహెచ్ బాబురావు అన్నారు. రాష్ట్రంలోని అన్ని పట్టణాలు, నగరాల్లోని ఆస్తులను, స్థలాలను బడా సంస్థలకు కట్టబెట్టే జీవో 673 విడుదల చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. మున్సిపల్ వివిధ విభాగాలకు ప్రైవేట్ పరం చేస్తూ కార్మికుల జీవనోపాధిని దెబ్బతీసే సహించబోమని, ఈజీఓకి వ్యతిరేకంగా ప్రజలను సమీకరించి ప్రతిఘటిస్తామని, ప్రజల ఆస్తులను కాపాడుకుంటామని ఆయన స్పష్టం చేశారు. మున్సిపల్ ఆస్తులను, స్థలాలను కార్పొరేటర్లకు కట్టబెట్టే జీవో 673ను వ్యతిరేకిస్తూ సిపిఎం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. బందర్ రోడ్లోని కలెక్టరేట్ కార్యాలయం వద్ద జరిగిన ఈ ఆందోళనకు పార్టీ నాయకులు సిహెచ్ బాబురావు, దోనపిడి కాసినాథ్ నేతృత్వం వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రంలోని మోదీ ప్రభుత్వం, రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణతో ఉద్యోగుల, కార్మికుల ఉపాధిని దెబ్బతీస్తుందన్నారు. ఈ ధర్నాలో సిపిఎం నేతలు బోయి సత్యబాబు, వి రమణారావు, పి కృష్ణ, కె దుర్గారావు, టి ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. కేంద్రంలో మోడీ గారి అధికారం వచ్చి పుష్కర కాలమైంది, 12 ఏళ్లు. రాష్ట్రంలో కూటమి ఎన్డీఏ ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు అయ్యింది. 2 ఏళ్లలో ఒరగబెట్టింది ఏమీ లేదు.
హామీలు నెరవేర్చిందేమీ లేదు. దేశాన్ని రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్నారు. పైపెచ్చు ఈ 2 సంవత్సరాల పాలన పూర్తయిన సందర్భంలో వాళ్ళు రాష్ట్ర ప్రజలకు ఇస్తున్న కానుకేమిటి? మున్సిపల్ శాఖలో 673 జీవో. దీన్ని హోల్సేల్గాను రిటైల్గాను పట్టణాలని నగరాన్ని అమ్మకానికి పెడతా ఉన్నారు. ఇదేనా మీరు సాధించిన ఘనత? సిగ్గుపడాలి ప్రభుత్వం. మున్సిపల్ శాఖలో ప్రైవేటీకరణ చేయడానికి ఒక ప్రత్యేకమైన సెల్ ఏర్పాటు చేశారు. ఇది మున్సిపల్ శాఖ లేదు కార్పొరేట్ శాఖ? సమాధానం చెప్పాలి. రెండోది, మాట్లాడితే మాది బ్రాండ్ గూగుల్ అంటున్నారు. గూగుల్ కాదు, వాళ్ళ టీడీపీ కూటమి బ్రాండ్. 99 కూటమి బ్రాండ్. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు బ్రాండ్ 99. 99 పైసలకి ఎకరం భూమి, కోట్లాది రూపాయల విలువైన భూములు అప్పచెప్పేయటం. ఇప్పుడు మున్సిపల్ శాఖలో 99 ఏళ్లకి లీజుకి ఇచ్చేయటం. ఇది వాళ్ళ 99 వాళ్ళు చేసే పాలన. 123 నగరాలు, పట్టణాలు, 21 అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలని హోల్సేల్గా అమ్మేస్తా ఉన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల నుండి వసూలు చేసిన పన్నులు గ్రాంట్ల రూపంలో మున్సిపాలిటీలకు ఇవ్వకుండా ప్రజల ఆస్తుల్ని కొల్లగొడతా ఉన్నారు, లూటీ చేస్తూ ఉన్నారు. మొత్తం కమర్షియల్ కాంప్లెక్స్లు, మున్సిపల్ కార్యాలయాలు, స్టేడియంలు, పార్కులు, రోడ్లు ఒకటి కాదు, సర్వం ప్రైవేటీకరణ. మంత్రి నారాయణ గారు కార్పొరేట్ విద్యా సంస్థలు నడుపుతున్నారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మంత్రి గారు మున్సిపాలిటీ శాఖను కూడా ఒక కార్పొరేట్ సంస్థలాగా నడిపేటువంటి దీనికి జీవోలు ఇచ్చేశారు. దీనికి తోడు ఎన్నికల హామీల దొంగలో తొక్కి చెత్త పన్ను ప్రజల పోరాటం వల్ల రద్దయింది. ఇప్పుడు మళ్ళీ ఆ చెత్త పన్నే కాదు, యూజర్ ఛార్జీల పేరుతో చెత్త మీద, నీటి మీద, డ్రైనేజీ మీద, పార్కుల మీద, లైటింగ్ మీద, రోడ్ల మీద కూడా పన్ను వసూలు చేయడానికి మళ్ళీ చెత్త పన్నుతో సహా అన్ని తీసుకొస్తున్నారు. మంత్రి నారాయణ గారు చెప్తున్నారు అదేమీ లేదని. మేము సవాల్ చేస్తున్నాం. మీరు విడుదల చేసిన 673 జీవోలో 10వ నంబర్ పేజీలో ఈ యూజర్ ఛార్జీలు మీరు పేర్కొన్నారు. బహిరంగ చర్చకు మేము రెడీ. మీరు చట్టం చెప్పగలరా? ఈ 2 ఏళ్ల పాలన సందర్భంలో మీరు జనానికి వచ్చి ఆ మాట చెప్పగలరా? అందుకే మున్సిపాలిటీలు లోకేష్ గారు సొమ్ము కాదు, మంత్రి నారాయణ గారు సొమ్ము కాదు, చంద్రబాబు నాయుడు గారు సొమ్ము కాదు, ప్రజల ఆస్తులు. ఈ ప్రజల ఆస్తుల్ని కాపాడుకుంటాం. విజయవాడలో ఇప్పటికే 19 రోడ్లు ప్రైవేటీకరణ టెండర్లు ఇచ్చారు. భవానీ ఐలాండ్ అమ్మేస్తున్నారు. పాత బస్టాండ్ స్థలాన్ని లూలుకి అప్పచెప్తా ఉంటే పోరాడితే ఆగింది. విద్యాధరపురం డిపో ప్రైవేట్ పరం చేస్తున్నారు. ఇలా మొత్తం సర్వం ప్రైవేటీకరణకి రంగం సిద్ధమైపోయింది. ఇది మీ ఆస్తులు కాదు, ప్రజల ఆస్తులను కాపాడుకోవడానికి పోరాడతాం. అందుకే ఈ 673 జీవో రద్దు చేసే వరకు కూడా పోరాటం సాగిస్తామని సిపిఎంగా మేము హెచ్చరిస్తాం. సామాజిక సేవా కార్యక్రమాలు సమాజంలో చైతన్యం, అవగాహన పెంపొందించడంలో రోటరీ ఇంటర్నేషనల్ ఎప్పుడూ ముందుంటుందని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. సమాజాన్ని మంచి దారిలోకి తీసుకెళ్లేందుకు వారు చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. వివిధ వృత్తుల్లో ఉన్నత విలువలతో సేవాభావం, నిబద్ధతతో పనిచేస్తున్న వారిని గుర్తించి సన్మానించడం ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందన్నారు. రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ ఈసీ సన్మాన సమ్మేళన కార్యక్రమం విజయవాడ గురునానక్ రోడ్లోని ఓ హోటల్లో జరిగింది. ఈ కార్యక్రమానికి తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. వివిధ వృత్తుల్లో ఉత్తమ ప్రతిభ కనపరిచిన వారికి శాల్వలు కప్పి జ్ఞాపకాలను అందజేసి సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రోటరీ సమాజాన్ని మంచి ధరలో తీసుకెళ్లడానికి ఏడాది పాటు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తుందని చెప్పారు. సేవా స్ఫూర్తిదాయక చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తుందని తెలిపారు. విజయవాడ ఈస్ట్ రోటరీ క్లబ్ వారు ఇవాళ ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టి నలుగురు సమాజంలో వాళ్ళ వృత్తికి వాళ్ళు చేస్తున్న న్యాయానికి మెచ్చి వాళ్ళకి సన్మానం చేసే కార్యక్రమం. దానికి నన్ను ముఖ్య అతిథిగా పిలిచినందుకు వాళ్ళకి నేను మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తూ, రోటరీ సమాజాన్ని మంచి దారిలో తీసుకెళ్ళడానికి సంవత్సర కాలం పాటు దాని కార్యవర్గం ఎన్నుకోబడిన సంవత్సర కాలం పాటు అనేకమైన కార్యక్రమాలు ఎంచుకుని ఆ కార్యక్రమాలు ఒక ప్రోగ్రాం ప్రకారం క్రమమైన విధానంలో తీసుకెళ్తూ ఒక సర్వీస్ యాక్టివిటీ తీసుకున్నా, లేకపోతే మోటివేషన్ పబ్లిక్ మోటివేషన్ తీసుకున్నా,
లేదా నాయకత్వ లక్షణాలు పెంపొందించుకునే కార్యక్రమాలు, వాటితో పాటు సమాజంలో కొందరు సన్మానించి ఆ సన్మానం ద్వారా ఒక మంచి మెసేజ్ని సమాజానికి ఇవ్వటానికి ఆ యొక్క గ్రహీతలు వాళ్ళు మరింత మంచి సమాజాన్ని చేయాలనే ఆలోచన రావటం కానివ్వండి, వారిని చూసి మాకు కూడా అలాంటి సన్మానం చేయించుకునే శక్తి ఆ భగవంతుడు ప్రసాదించాలని కోరుకునే విధంగాను ఒక మంచి కార్యక్రమాన్ని చేసిన మరి ఎన్డీపీ గారికి, అధ్యక్షులుగా ఎన్డీపీ గారికి, అదేవిధంగా శ్రీరామ్ గారు, రోటరీ గవర్నర్ ఎలక్ట్ గారికి, మిగతా కార్యవర్గం లక్ష్మీనారాయణ గారు, అదేవిధంగా వేణు గారు, అందరు కూడా మనస్ఫూర్తిగా నేను వాళ్ళందరూ కృతజ్ఞత తెలియజేస్తూ, నలుగురు ఉద్దండులైన నైతిక విలువలతో ముందుకు వెళ్తున్న వారి నలుగురికి కూడా మనస్ఫూర్తిగా నా యొక్క ఆశీస్సులు తెలియజేస్తూ, జీవితంలో మరిన్ని విజయాలు సాధించేటట్టుగా ముందుకు వెళ్ళాలని వాళ్ళని కోరుకుంటూ మరొకసారి ఈ అవకాశం నాకు ఇచ్చేందుకు కృతజ్ఞత తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. శ్రీరామ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ ఎలెక్ట్, డిస్ట్రిక్ట్ గవర్నర్ 2026-27. రోటరీ ఇంటర్నేషనల్ ఒక విశ్వవ్యాప్తమైన సేవా సంస్థ. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా స్థాపించబడిన సంస్థ. ఆ తర్వాత శాఖోపశాఖలుగా అనేక సంస్థలు ఈ ప్రజాసేవలో నిమగ్నమై ఉన్నాయి. దానిలో భాగంగా ప్రతి నెల ఒక డిజిగ్నేటెడ్ మంత్గా రోటరీ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటుంది. 7 ఏరియాస్ ఆఫ్ ఫోకస్ అని చెప్పి విశ్వ మానవాళికి కావాల్సిన అన్ని సేవల్ని ఒక్కొక్క నెలలో ఒక్కొక్క సేవలు అందిస్తాం. దానిలో భాగంగా ఒకేషనల్ మంత్గా వృత్తిపరమైన విలువలు, వృత్తి గౌరవం, వృత్తి యొక్క నిబద్ధతల్ని పెంపొందించడానికి సమాజంలో వొకేషనల్ మంత్గా నిర్వహించాం. రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ ఈస్ట్ మా క్లబ్బు ఈ రోజున విజయవాడలో అత్యంత నిబద్ధతతో వారి వృత్తుల్లో నిష్ణాతులైన వ్యక్తుల్ని వడపోసి సెలెక్ట్ చేసి ఒక్కొక్క రంగంలోంచి ఒక్కొక్కరి 4 రకాల రంగాల్లోంచి ఒక హోటల్ నిర్వహిస్తున్న 3 తరాలుగా హోటల్ నిర్వహిస్తున్న వారిని, ఒక వ్యక్తిని, విలాప్ హోటల్ వారిని, అలాగే పోస్ట్ మ్యాన్గా అత్యంత నిబద్ధతతో సర్వీసెస్ చేస్తున్న వారిని, అలాగే కోర్టుకి కానిస్టేబుల్గా వారు ఎంతో నిజాయితీగా నిర్వహిస్తున్న సేవల్ని గుర్తించడం జరిగింది. అలాగే ఈయన బార్బర్ వృత్తిలో ఉండి ఆయన వృత్తిని ఏ వృత్తి తక్కువ కాదు ఎక్కువ కాదు, ఆ వృత్తి యొక్క విలువలను పాటించితే అన్ని అద్భుతమైన సమాజానికి కావాల్సిన వృత్తులు ఇవన్నీ. అలాంటి వ్యక్తులను మేము గుర్తించి ఈరోజు సన్మానం చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది. వీళ్ళని ఆదర్శంగా తీసుకుని సమాజంలో అందరూ కూడా విలువలను పాటించి ముందుకు వెళ్ళాలనేదే దీని అంతరార్థం అని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ రకం రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ ఈస్ట్ అధ్యక్షుడిగా సన్మాన సమ్మేళనం అనే కార్యక్రమం 4 వ్యక్తుల్ని వివిధ వృత్తుల నుంచి ఎంచుకొని రోటరీ ఇంటర్నేషనల్ యొక్క స్ఫూర్తితో వారి యొక్క ఉన్నత విలువలకి, సేవా తత్వానికి, నిబద్ధతకి కొలమానంగా భావించి వారిని ఎంచుకుని వారికి సన్మానం చేసి, తద్వారా ఈ సమాజానికి ఇటువంటి ఉన్నతమైన వ్యక్తులు చాలా అవసరం. అలాగే సమాజం యువతరం ఉత్తేజం పొందేందుకు ఇది ఉపకరిస్తుందని ఈ ప్రెస్ మీడియా ద్వారా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా 10 మందికి తెలిసి వారిలాగా సన్మానాలు పొందాలని ప్రతి ఒక్కరూ స్ఫూర్తి పొందుతారనే ఆశతో ఈ యొక్క కార్యక్రమం చేయటం జరిగింది. దానికి గాను ఈ రోజున ఈ సన్మాన కార్యక్రమం బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న కేంద్ర మంత్రి చిరాగ్ పాస్వాన్ స్వాగతం. కిలోమీటర్ల సైకిల్ తగ్గిన మంత్రి నిమ్మల రామానాయుడు. శాసనసభ కార్యక్రమంలో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించిన ప్రభుత్వ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మోనా ఉమామహేశ్వరరావు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.